అమ్మతనాన్ని అంగడి సరుకుగా మార్చేసిన డాక్టర్ నమ్రత పోలీసుల కస్టడీలో ఏం చెప్పనున్నారు? పోలీసులు ఏ విషయాలపై ఆరా తీయనున్నారు? సృష్టి అక్రమాలన్నీ పోలీసుల కస్టడీలో బయటపడతాయా? డాక్టర్ నమ్రత తొలి రోజు కస్టడీ విచారణ జరుగుతోంది. నమ్రతను గోపాలపురం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. చైల్డ్ ట్రాఫికింగ్ పై అడిగిన ప్రశ్నలకు నమ్రత నోరు మెదపడం లేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, చెప్పండి, నమ్రత విచారణ ఏ విధంగా సాగుతోంది? ఆమె విచారణలో ఏ అంశాల మీద క్లారిటీ ఇచ్చారు, ఏ అంశాల మీద క్లారిటీ ఇవ్వడం లేదు? పూర్తి అప్డేట్ ఇవ్వండి. సృష్టి కేసులో నమ్రతకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. కస్టడీ విచారణలో భాగంగా మొదటి రోజు నమ్రతను ఇటు గోపాలపురం పోలీసులు విచారిస్తున్నారు. అయితే పోలీసులకు ఏమాత్రం నమ్రత సహకరించడం లేదు. పోలీసులు అడిగేటటువంటి ప్రశ్నలకు దాటవేద ధోరణి అవలంబిస్తూ ఉన్నారు. మొండి చేస్తూ వస్తూ ఉన్నారు. సుమారుగా ఇప్పటివరకు 5 గంటలుగా నమ్రతను గోపాలపురం పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇటు ఫెసిలిటీ సెంటర్లో ఫెసిలిటీ సెంటర్లో చోటు చేసుకున్న అవకతవకలు కావచ్చు, ఈ అన్ని అంశాల మీద ప్రధానంగా గోపాలపురం పోలీసులు దృష్టి సారించి విచారిస్తూ ఉన్నారు. అయితే ఇటు సరోగతి పేరుగా చైల్డ్ ట్రాఫికింగ్ లో పాల్పడినట్టుగా ఇప్పటికీ గోపాలపురం పోలీసులు గుర్తించారు. కాబట్టి ఆ చైల్డ్ ట్రాఫికింగ్ సంబంధించినటువంటి అంశాల మీద కూడా పోలీసులు ఆమెను ప్రశ్నించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆమె పోలీసులకు ఏమాత్రం కూడా సహకరించినటువంటి పరిస్థితి. పోలీసులు అడుగుతున్నటువంటి ప్రతి ప్రశ్నలకు కూడా మౌనంగా ఉండడం, ఆ తర్వాత సమాధానం చెప్పకుండా దాటవేయడం లాంటివి చేస్తూ వస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇటు నమ్రత అక్రమంగా సరోగతి పేరిట ఒక్కొక్కరి నుంచి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తుంది. ప్రధానంగా సరోగతి పేరు కోసం తన వద్ద వచ్చేటువంటి దంపతుల నుంచి 30 నుండి 50 లక్షల వరకు కూడా వసూలు చేసింది. అయితే ఇలా వసూలు చేసినటువంటి వారిని చాలా మందిని మోసం చేసింది. వివిధ ప్రాంతాల్లో శిశువులను కొనుగోలు చేసి సరోగసి పేరిట తన వద్దకు వచ్చినటువంటి దంపతులకు వేరే ఒకరి శిశువును వారికి విక్రయించినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. కాబట్టి సో అందుకు అనుగుణంగానే ఆమె నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేసినప్పుడు ఆమె ఎక్కడా కూడా పోలీసులకు సహకరించడం లేదు. ప్రధానంగా ఈ రాజస్థాన్ దంపతులతో పాటు సరోగసి పేరిట మోసపోయినటువంటి చాలా మందిని నమ్రత తన కొడుకు ద్వారా బెదిరించింది. తన కొడుకు లాయర్గా ఉన్నారు. సో అతని ద్వారా ఆ బాధితులందరినీ కూడా బెదిరించి ఎవరూ కూడా కోర్టులు తర్వాత పోలీస్ స్టేషన్ మెట్లెక్కకుండా తన కుమారుడి చేత బెదిరించినటువంటి సందర్భం కనిపించింది. సో కుమారుడి పాత్ర మీద కూడా పోలీసులు ఆమెను విచారిస్తున్నప్పుడు అసలు తనకేమీ తెలియదంటూ కూడా ఆమె చెప్పుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా గతంలోనే నమ్రతకు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. గతంలో పలుమార్లు ఆమె అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్లారు. పోలీసులకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందో ఆమెకు స్పష్టంగా అవగాహన ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో పోలీసుల ముందు ఎలా వ్యవహరించాలన్న అంశాల గురించి ముందుగానే అవగాహన ఉండడంతో ఆమె పోలీసుల వద్ద ఎలాంటి వాళ్ళకి ఎక్కువ సహకరించకుండా వారి సహనాన్ని పరీక్షిస్తూ వస్తూ ఉన్నారు. ఇక ఇదే కాకుండా గిరిజన ప్రాంతాల్లో చాలా చోట్ల ఏఎన్ఎంలను ఆశా వర్కర్లను ఆమె ఏజెంట్లుగా మార్చుకున్నారు. సో ఆ గిరిజన ప్రాంతాల్లో ఎవరైతే గర్భం దాలుస్తారో గర్భం దాల్చిన తర్వాత చివరికి వారు ప్రసవించేంత వరకు వారిని కంటికి రెప్పలా చూసుకోవడంతో పాటు ప్రసవించిన తర్వాత ఆ గర్భిణి బాబు ఎవరైతే ఉంటారో ఆ బాబుని తీసుకొచ్చి తిరిగి ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో అప్పగించేటటువంటి అంశాలను కూడా ఆ ఏఎన్ఎంల వాళ్ళకి అప్పగించారు. సో ఇన్ని అంశాల మీద ప్రజెంట్ పోలీసులు విచారిస్తున్నప్పుడు నమ్రత అయితే మాత్రం పోలీసులు సహకరించడం లేదు. Right, Shashi. Thanks for the